టీవీలా క్రికెట్ వస్తుంటే అబ్బా గా బాల్ ఇట్లా ఆడితే మంచిగుండు, గా షాట్ అట్లా కొడితే బాగుండు అంటుంటారు. కోచులు సుతా ఇట్లా ఆడాలి అట్లా ఆడాలని చెప్తుంటారు. ఆయన దానికి నువ్వే ఆడు అని మైదానంలోకి దింపినామనుకో అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు ఎంత తిప్పలు ఉంటుందో. ఆడేటోళ్లకు సలహాలు ఇచ్చుడు మస్తు ఈజీ, కానీ ఆడుడే చాలా కష్టమైన పని. గీ ముచ్చట జరంత అటిటుగా ఇప్పుడు అర్థం కావచ్చు గీ సారుకు. మన మంత్రం మనకు వారదన్నట్టు ప్రశాంత్ కిషోర్ గారి సలహాలు ప్రశాంత్ కిషోర్ పార్టీకి పనిచేయాలి. బీహార్ లో 243 అసెంబ్లీ సీట్లుంటే జనసూరజ్ పార్టీ 238 సీట్లకు పోటీ చేస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలే. మరి 100కి 3 ఓటేసిరు గంతే. ఇంతకు ప్రశాంత్ కిషోర్ గారంటే ఎవరో ఎరికే కదా. రాజకీయంలో రేపేమైతుందో ఇయాలనే తెలుసుకుంటాడు. పార్టీలను పవర్లకు తెచ్చే ఖతర్నాక్ ప్లాన్ లేస్తాడనే పేరు పోయిండు పీకే. అప్పట్లో బీజేపీని ఢిల్లీలో కేజ్రీవాల్ సార్ కు, మహారాష్ట్ర ఉద్ధవ్ సార్ కు, తమిళనాడులో స్టాలిన్ సార్ కు, బీహార్ లో నితీష్ సార్ కు, బెంగాల్లో మమతమ్మకు, ఆంధ్రాలో జగనన్నకు సలహాలు ఇచ్చిన తోపు మన కేసీఆర్ సార్ కూడా గుత్తకు మాట్లాడుకున్నాడు. గాని ఏమైందో మరి నడిమిట్లనే వెళ్ళిపోయిండు. ఏహే నా దిమాక్ అంతా ఖరాబ్ చేసుకొని ఎవరెవరినో సీఎంలను చేసుడేంది. నేనే ఒక పార్టీ పెట్టి నేనే ముఖ్యమంత్రి అయితాని ఏడాదిన్నర కిందట బీహార్ జనసూరజ్ పార్టీ పెట్టిండు అన్నట్టు. 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అందరిని కలిసి ఎలక్షన్ల సొంతంగా పోటీకి పోయిండు. ఏడ మీటింగ్ పెట్టినా, ర్యాలీ తీసినా, రోడ్ షో చేసినా శీతం మంది. చూసుకోండి, గెలిస్తే 10 సీట్లు లేదంటే అల్కగా 150 సీట్లు అనుకొచ్చిండు ఈ జోష్ చూసి. అయితే పీకే గారు ఏడ నిలబడలే గాని రాష్ట్రమంతా లీడర్లను దింపితే ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి రాలే. అధ్యక్షుల వారే పోటీ చేయకుంటే ఇక పార్టీని ఎట్లా నమ్మాలి అనుకున్నారో ఏమో మరి. కుల రాజకీయాలకు అడ్డా లేకుండా బీహార్ రా కులాలు లేని రాజకీయం తెస్తామంటే పబ్లిక్ కు నచ్చనట్టు ఉంది. అభివృద్ధి ఎట్లా ఇయ్యాలనో ఎన్నో చెప్పిండు గాని హామీల మేనిఫెస్టో ఇయ్యలేదట. ప్రచారం అంటే ప్రశాంత్ కిషోర్ సుట్టే నడిచింది గాని ఊళ్ళలో పార్టీకి కమిటీలు ఇయ్యలేదట. ఓడిపోతానికి ఇంకెన్ని కారణాలు ఉన్నాయో గాని ఇంకో 5 ఏళ్లలో పార్టీకి పతార వేస్తా అంటున్నాడు. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సలహాలు ఇచ్చినంత ఈజీ కాదు ఓట్లు తెచ్చుకున్నాడు. ఏళ్ళకి ఇంకురుతుకున్నంత అల్క కాదు ఓటర్లను మెప్పించుడు.